मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। గాల్లో క్యాంపింగ్ చేయడం చాలా జాలీగా ఉండింది. అవును, చాలా జాలీగా ఉంది. కానీ మనం చాలా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చీకటి పడిపోతుంది. మన ఇంటికి త్వరగా వెళ్ళకపోతే మేడం దిగులుగా ఉంటారు. అవునబ్బా, ఫిఫ్త్ గేర్ వేసి బండిని టాప్ గేర్ లో పోనివ్వు. అరే ఏంటి, మనం దారి తప్పిపోయావా? ఇది షార్ట్ కట్. పన్నీని ఏదో తప్పైన టర్న్ లో వచ్చేసాడు, కానీ ఇక్కడ ఏ టర్నింగ్ రాలేదు. అరే, ఇంత మంచి క్యాంపింగ్ తర్వాత ఇటువంటి జంపింగ్ అసలు ఏం బాగోలేదు. అవును, మనం ఈ ట్రిప్ ని ఎంత బాగా ఎంజాయ్ చేసాం, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత దారుణమైన దారిలో కష్టపడి వెళుతున్నాం. అవునబ్బా కిట్, కొండపై ఎంత సంతోషంగా వస్తూ ఉన్నాం. ఎండ్లో షార్ట్ కట్ అని చెప్పి మన సంతోషానికి ఎండ్ కార్డ్ వేసావు కదబ్బా. అన్నయ్య, నేను రతన్ హోటల్ దగ్గర మాట్లాడేశాను. మన ఇంటికి వెళ్ళే షార్ట్ కట్ ఇదే. అరే, వాడికి వాడింటికి వెళ్ళడానికే దారి తెలీదు, ఇక్కడున్న దారి మటుకు కరెక్ట్ గా చెప్పేస్తాడా ఏంటి? అరే క్షమించాను అన్నయ్య. తమ్ముడు, మన జోర్దార్ ఎగిరిపోయాడు. జోర్దార్, నువ్వెక్కడున్నావు? జోర్దార్, బండిలో చెగురుకుంటా అలా ఎక్కడికి వెళ్ళిపోయావు? జోర్దార్, నీకేం కాలేదు కదా, నువ్వెక్కడున్నావు? అన్నయ్య, జోర్దార్ గిల్టీ ముగిసిపోయింది, అందుకే పైకి వెళ్ళిన వారు కిందకి ఇంకా రాలేదు. గిల్టీ అని చెప్పరు, గ్రావిటీ అని అంటారు. కొన్ని మాటలు నేర్చుకుంటే వాళ్ళేం జ్ఞానులైపోరు. గ్రావిటీ ఏం స్పెగటీ కాదు, పూర్తయిపోవడానికి. నేను ఎక్కడున్నాను? పైన. అరే, మా ఫ్రెండ్ ని కిందకి వదలండి. వద్దు వద్దు. అలాగా అయితే వదిలేస్తున్నాను. వద్దు. అన్నయ్య, మా నాన్న అంటూ ఉంటారు మన సైజుకి తగ్గట్టు పనే చెయ్యాలని. అవును బాస్, బన్నీ పరిస్థితి చూస్తున్నప్పుడు మీ నాన్న చెప్పింది కరెక్టే అని అనిపిస్తోంది. వీళ్ళు తప్పకుండా సుల్తాన్ పంపించిన వాళ్ళై ఉంటారు. వెంటనే వాళ్ళు పట్టుకోండి, వాళ్ళు తప్పించుకోకూడదు. ఎక్కువ కోపడకు, వాళ్ళకి దెబ్బలు తగలకూడదు. చెప్పేశావుగా, నేను రెడీ, నువ్వు రెడీయా? ఏంటనియా వీరుడ్లా ముందుకెళ్ళావు, ఒక్క దెబ్బకి నేలకొలిపోయావు. పారిపోదాం పదండి. వీళ్ళందరినీ పట్టుకోండి. జస్ట్ మిస్. అరే, మీరేమన్నా ఫైటరా? మా సేనాధిపతి ఇచ్చిన ట్రైనింగ్ ఇది.
అనియా ఎగరన్నయ్య ఎగరు అనియా మన వెనకాలే వస్తున్నారు. సరే వీళ్ళని సేనాధిపతికి అప్పగించండి. త్వరగా వెళ్ళండి. ముందు మనం వెళ్ళి ఆ సైన్యాధికారి ఎవరో చూడాలి. ఓరి దేవుడా, ట్రైనింగ్ ఇప్పుడు మొదలవబోతోంది. 1 2 అండ్ 1 2 3 4 బాగా నేర్చుకోవాలి పిల్లలు. ఏ పనిలోనైనా రిథమ్ చాలా ముఖ్యం. జాగ్రత్తగా చూడండి. 5 6 7 8 గో. 1 2 3 4. ఇద్దరి శత్రువుల్ని మీరు ఎదిరించాలంటే కుడి కాలు ముందు పెట్టాలి. నేను చేసేది చూసి నేర్చుకోండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇంకా రైట్. ఏం వేడిగా చూస్తున్నావు? జాగ్రత్తగా నిలబడక్కర్లేదు. నలుగురు శత్రువుల దగ్గర ఇరుక్కున్నప్పుడు ఇలాగే చెయ్యాలి. ఇలా ఇలా వెనక్కి వెళ్ళి దెబ్బ కొడతాను ముందు వైపు. ఏదైనా చెడగొట్టారంటే తిట్టు తింటారు. 5 6 7 గో. అండ్ 1 అండ్ 2 అండ్ 1 2 3 4. 5 6 7 గో. అండ్ 1 అండ్ 2 అండ్ 1 2 3 4. సరదాగా ఉందా? సేనాధిపతి గారు, చోకా కొంతమందిని తీసుకొచ్చాడు. ఎక్కడ వాళ్ళు? నీకు కుడి వైపు. కానీ ఇక్కడ ఎవరు లేరే. ఎడమ వైపు కాదు, కుడి వైపు. ఓ, అంటే వీళ్ళేనా సుల్తాన్ కి రహస్యాల్ని చెప్పేది? చెప్పండి చెప్పండి. లేదు, సుల్తాన్ కి బార్బర్ షాపే ఉంది. సుల్తాన్ సూపర్ గా హెయిర్ కట్ చేస్తారు. సరే, తలలో పేనున్నా గానీ దాన్ని వెతకడానికి గూఢాచారి ఎందుకని అవసరం చెప్పండి. చూసారా, వీడిని సంబంధం లేకుండా మాట్లాడి నన్నే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు. సందేహం లేదు, వీడి ఖచ్చితంగా సుల్తాన్ మనిషే. ముందు వీడిని బంధించండి. ఒక నిమిషం ఆగండి. ఇంకా ఎప్పుడైనా సుల్తాన్ తన మనుషుల్ని ఇటువైపు పంపిస్తాడా? లాకెళ్ళండి. అనియా, ఏటి కోతి మన మాటలు పట్టించుకోవడం లేదు. ఏటి? నన్ను కోతని అన్నావు. తమ్ముడు, నాకేమనిపిస్తుందంటే వీటిని కోతి అని చెప్పుండకూడదు. చాలా రోజుల తర్వాత నువ్వు చాలా తెలివిగా మాట్లాడావు. ఏంటి అనుమానమా? ఇది బాగుంది. కోతిని కోతనక నేమలైనా చెప్తారు. నన్ను కోతని అంటావా? ఇక నీకు భోజనమే పెట్టను. కూల్ కూల్. దిస్ ఇస్ టూ మచ్ యార్. ఐ నీడ్ ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు మన శత్రువుల గుంపుకి అర్థమై ఉంటుంది. సుల్తాన్ తో కలిసి మనని ఢీ కొడితే వాళ్ళ పరిస్థితి ఇదేనని అర్థమై ఉంటుంది. అనియా, కట్ అయింది. కమాను.
అవును బాస్, ఇదేమైనా జైలా లేక బ్యాంబూ సేలా? జైలు కూడా సరిగ్గా కట్టలేదు. కానీ వీళ్ళు మనల్ని ఎందుకని ఖైదు చేశారు? మనందరం సుల్తాన్ బంధువులని వాళ్ళు భావిస్తున్నారు. ఇంతకీ ఈ సుల్తాన్ ఎవరు? అది బార్బర్. అనియా వీడి మెదడు ఇంకా బార్బర్ షాప్ లోనే జుట్టు కత్తిరిస్తోంది. నువ్వు నిమిషానికోసారి వాళ్ళని కోతిని అనడం వల్ల ఇలా జరిగింది. ఏంటి అనుమానం? అవును, అసలు ఈ సుల్తాన్ ఎవరు? అరే వాడు సుల్తాన్ అయితే ఏంటి, సల్మాన్ అయితే ఏంటి? ఇది బ్యాంబూ గుడిసే కదా, ఒక్క దెబ్బకి వెరకొట్టేసి బయటకు వెళ్ళిపోదాం. అనియా నీ సత్తా చూపించు. చాలా కష్టపడి బయటికి వచ్చావు. ఇప్పుడు నేను సులభంగా పంపిస్తాను లోపలికి. సడన్ గా రివర్స్ గీర్ వేసావేంటి? అవును బాస్, అన్ని క్లియర్ గా ఉందా అని చెక్ చేశాను. అన్ని క్లియర్ గా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, వెనకే నేను వస్తాను. ఏమైంది? హీరో ఉండగా నేనెందుకు దండగా అని వెళ్ళని. సేనాధిపతి గారు, వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? త్వరగా బయటికి రండి. ఏంటి బాస్, బయట అంతా సేఫ్ గా ఉందా? ఎవరూ లేరు. అవును, నేను చెప్పానుగా బయట ఎవరు కూడా లేరని. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకెందుకు? వాళ్ళు మన చుట్టాలా ఏంటి? చెప్పి వెళ్ళడానికే. ముందు ఇక్కడి నుంచి పరిగెత్తండి, మనం తప్పించుకున్నాం. ఏంటి అనుమానమా? ఎక్కడికి పారిపోతున్నావు? అరే, ఏంటి వాళ్ళని కొడుతున్నారు? తమ్ముడు, మన వీళ్ళకి సాయం చేసి తీరాలి. ఆరిపోయిన కొవ్వొత్తి. వీళ్ళకి సాయం చేయడానికి వెళ్ళి మనం ఎరుకుంటే మనకి సాయం చేయడానికి ఎవరు వస్తారో? వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఏంటి అనుమానమా? రే ఉర్దూ డిక్షనరీ, నీ జాలి దయ్యంతా ఇక్కడ చూపించే మాకు. ఛాన్స్ ఉన్నప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మనకే మంచిది. అవును బాస్, వీళ్ళకి సహాయం చేయకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. అనియా మీకోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు మా అమ్మాయిలనే కొడతావా? ఇదిగో నా అటాక్. ఇది బ్యాక్ అటాక్. ఈ సేనాధిపతిని పట్టుకోండి. చూసారా, వీళ్ళకి కోడ్నే పట్టుకోలేకపోయారు. నన్ను పట్టుకుంటారట. కామెడీగా ఉంది కదా. ఇప్పుడు ఈ కోతి పని పట్టాలి. నన్నే నువ్వు కోతరంటావా? సగం ఇటు సగం అటు. ఇక్కడ మొత్తం 7గురు. వీళ్ళ పళ్ళు మొత్తం రాలిపోతున్నాయి. బుద్ధి లేనివాడా, నిన్ను తల మీద కొట్టి మట్టిలో పాతి పెడతాను. 1 2 3 4 ముక్కు మీదే గుద్దాలి. ఇక్కడ చూస్తుంటే సర్దార్కే సహాయం అవసరం అవుతోంది అనిపిస్తోంది. ఏంటి అనుమానమా? ఇక ఈ కోతిని నేను వదలను. సేనాధిపతి లెఫ్ట్ లో కొట్టండి. ఓ లెఫ్ట్, ఇదిగో తీసుకో. నాతోనే నా మనుషుల్ని కొట్టిస్తావా? అరే, నేను కొట్టమని చెప్పింది లెఫ్ట్ లో. లెఫ్ట్ లో.
ఈ సేనాధిపతికి లెఫ్ట్ రైట్ అంటే తెలియలేదు. మేము వెళ్ళి సేనాధిపతిని కాపాడుతాం, మీరు వీళ్ళ సంగతి చూడండి. అద్భుతం. ఏంటి వంగాలి? నేను బానే కొట్టాను కదా. అరే చూసారా, సర్దారు తన మనుషుల్నే కొడుతున్నాడు. మన సర్దారు వాళ్ళతో కలిసిపోయారు. పదండి, పారిపోండి పారిపోండి పారిపోండి. నువ్వు నన్ను పట్టుకోలేవు. ముసలోడు అయ్యావు కదా, కళ్ళు కనపడడం లేదా? కళ్ళు తెరిచి బాగా చూడు, నిన్ను ఆల్రెడీ మేము కట్టి పడేసాం. మనిషి చెట్టు మీద వాలాడంటే చెట్టే పడిపోతుంది. ఈ తాడు తన్ని ఆపేస్తుందా ఏంటి? ఈ వేరు చాలా గట్టిగా ఉంది. ఏనుగులు కూడా వీటిని అస్సలు తెంపనే లేవు. మాకు సాయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు సుల్తాన్ మనుషులు కాదని మాకు ఇప్పుడు అర్థమైపోయింది. అయితే మేము వెళ్ళిపోవచ్చా? అది మాత్రం కుదరదు. అనియా, ఇది ఎక్కడ దారుణం? వీళ్ళకి సాయం చేసినందుకు మళ్ళీ ఖైదు చేస్తారా ఏంటి? ఆహా, కుదరదు. ఎందుకంటే మీ దగ్గర దారుణంగా ప్రవర్తించాం. దానికి మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఆ తర్వాత బయలుదేరండి. నేను చెప్పిన మాట విని వెంటనే వీడిని జైల్లో బంధించండి. వేసేయండి వేసేయండి, త్వరగా వేసేయండి. ఈ కోతి మొహం చూడడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటి, నువ్వు మళ్ళీ నన్ను చూసి కోతనా అన్నావు? వాడికి తినడానికి అరటి పళ్ళు మాత్రమే ఇవ్వండి. అది కూడా ఒక రోజుకి ఒకటి మాత్రమే. నువ్వు నన్నే కోతంటావా? ఇప్పుడు నిన్నే కోతిగా మార్చేస్తాను. లోపలికి వెళ్ళు. మా యూరాని కిడ్నాప్ చేసింది సరిపోలేదని మా జైల్ని తునకలు చేసేస్తావా? సరే, ఇది అలాగే తెలుగులో చెప్పు. నువ్వు అనవసరంగా నింద వెయ్యకు. నువ్వు సుల్తాన్ తో కలిసి నా కొడుకుని ఎత్తుకుపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే సుల్తాన్ తో చేతులు కలిపి మా యూరాని కిడ్నాప్ చేసావు. 1 2 3 4 బెత్తతో పెడతాను వాచిపోయేలా. లెఫ్ట్ రైట్ ఇచ్చానంటే నీ మొహం అవుతుంది బూరెలాగా. ఇప్పుడు కొట్టబోతున్నాను కొలాయిని. పైకి కిడికి, పైకి కిడికి, కిడికి పైకి, పైకి కిడికి. 5 6 7 గో, 5 6 7 గో. కాస్త ఆగండి. మీ కవిత భాషను వదిలేసి కాస్త తెలుగులో మాట్లాడండి. అసలు ఏం జరిగింది? ఈవిడ సుల్తాన్ తో కలిసి నా కొడుకు కబాబాని ఎత్తుకుపోయారు. లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళ మనుషులే మా యువరాని సబాబాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. లేదు, అబద్ధం. నాకు నువ్వు కోపాన్ని తెప్పిస్తున్నావు. నా తాండవాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో దీన్ని మర్చిపోవు. 1 2 3 4 5 6 7 8
డాన్సింగ్ క్వీన్ డాన్స్ చేయడం కాసేపు ఆపు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏంటి అనుమానమా? ఏంటి మీ తరపు యువరాజుని మీ తరపు యువరాణిని బంధించి తీసుకెళ్లారా? కానీ దీనికి కారణం మీరిద్దరూ కాదు కదా? లేదు. అలాగా? అయితే ఈ పని సుల్తాన్దే అయి ఉండాలి. మీరిద్దరూ గొడవ పడడం కోసం సుల్తానే ఈ పని చేసుండాలి. నిజమే, సుల్తాన్ మీ ఇద్దరికి గొడవ రావాలని అనుకున్నారు. అప్పుడే ఒకరికొకరు 100 సంవత్సరాలు బంధించుకొని వాళ్ళకి చాలా జుట్టు పెరిగాక అందరికి జుట్టు కత్తిరించి బాగా సంపాదించాలనుకున్నారు. నేను ఇంటెలిజెంట్ కదా. అరే హనీ, అది బార్బర్ సుల్తాన్ కాదు. అవును, ఆ సుల్తాన్ చాలా చెడ్డవాడు. అవును, వాడు అడవిలో ఉన్న మనుషులందరినీ ఇబ్బంది పెడతాడు. అది మాకు అర్థమవుతుంది, కానీ ఈ సుల్తాన్ ఎవరు? నేనే ఇక్కడ రాజా, నువ్వు నా దగ్గర చూపించకు ఖాజా. ఒక్క చుక్క కింద పడినా నీకు శిక్ష కన్ఫర్మ్. కానీ ఏ శిక్ష ఇవ్వాలి? రాజుగారు, నా బుర్రలో ఒక ఆలోచన తడుతోంది. నేనే సుల్తాన్, నా బుర్రలోనే ఐడియా రావాలి. మీ ఆలోచన తెలియకుండా నా బుర్రలోకి వచ్చేసింది ప్రభు. సరే, ఏంటో చెప్పు. ఒకవేళ ఒక చొక్క తేనె బుట్టు కింద పడిందన్నా సరే వీడి తల తీసి ఆ తేనె పుట్టలోకి పెట్టేస్తాం. ఆహా, మంచి ఐడియా. అద్భుతం, అదరగొట్టేశారు ప్రభు. ఇది వజీర్ బుర్రలోనే వచ్చుండొచ్చు, కానీ ఈ ఐడియా నా బుర్రలోది. వజీర్, నా బుర్రలోకి ఈ ఐడియా రాలేదేంటి? అయ్యో, అవన్నీ బుర్ర ఉంటాయి కదా వస్తాయి. ఏమన్నావు? అదే బుర్ర ఖాళీగా ఉంటేనే వస్తుంది కదా ప్రభు. మీ బుర్రలోనే ఎంతో విలువైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ప్రభు. సరిగ్గా చెప్పావు. వీళ్ళ ఇద్దరి తలల్ని తేనె గుట్టులోకి పెట్టండి. అరే లేదు ప్రభు. ఆజ్ఞనే కాదంటున్నావా? వజీర్ తలకాయని కూడా తీసుకెళ్లి ఆ తేనె గుట్టులో పెట్టండి. వెళ్ళండి. అరే లేదు ప్రభు, మళ్ళీ మీ అరుదైన ఆలోచన నా బుర్రలోకి వచ్చేసింది ప్రభు. కానీ నా ఐడియానే నా బుర్రలోకి ఎందుకు రావట్లేదు? అయ్యో, బుర్ర ఉంటాయి కదా వస్తుంది. ఏమన్నావు? అదేంటంటే ప్రభు, మీ బుర్రే పెద్ద పెద్ద విషయాల్ని ఆలోచిస్తుంది కదా, ఈ చిన్న విషయాన్ని ఆలోచించగలదా అని. చెప్పేది నిజమే. ఆ ఐడియా ఏంటో చెప్పు ప్రభు. మీ ఆలోచన ప్రకారం వీళ్ళిద్దరూ మన ఖైదీగా ఉండడమే మంచిది. ఇంకా మీ ఆలోచన ప్రకారం వీళ్ళ గుంపంతా మన ఖైదీగా ఉంటుంది. ఇంకా మీ ఇంకో ఆలోచన ఏంటంటే, ఇంకా అడవిలో మిగులు ఉన్న మిగతా రాజులు రాకుమారులు మీ ఖైదీలుగానే ఉండాలి. అప్పుడే అందరూ మీకు బానిసలుగా ఉంటారనేదే కదా మీ ఆలోచన. భలే భలే, మంచి ఆలోచన. ఉంటుంది కదా, ఎందుకంటే అది నా ఐడియా కదా. సిపాయిలు, వాళ్ళని తీసుకెని వెళ్ళండి. ఇంకో 3 జన్మలకి వీళ్ళు ఖైదీలుగానే ఉండాలి. ఇలా చూడు వజీర్, నా ఐడియా నీ బుర్రలోకి వచ్చింది చూడు, అది చాలా బాగుంది. అందువల్ల నా ఐడియా ప్రకారం మిగతా ఉన్న యువరాజుల్ని యువరాణుల్ని త్వరగానే ఖైదు చెయ్యండి. మీ ఆజ్ఞ ప్రభు, కానీ దీనికి 1,00,000 బంగారు నాణాలు ఖర్చు అవుతుందే. ఖజానా నుంచి తీసుకోండి. ఈ రాజ్యం మొత్తం నా గురించే మాట్లాడాలి, అందరికీ తెలియాలి. నా పేరే హకీం, కానీ నేను చెడ్డవాడిని.
కబాబా, మన మనుషులకి ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చి గొడవ పడుతూ ఉంటారనుకుంటాను. అవును షబాబా, ఇదంతా కూడా సుల్తాన్ పథకమేనన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనమే ఎలాగైనా తెలియజేయాలి. సరే పద, మనం వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్దాం. ఇలా చూడు, శబ్దం చేయకుండా వెళ్ళి కూర్చో, అర్థమైందా? నీకు ఎంత ధైర్యం? ఒక యువరాజుతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? మనం ఇక్కడ బంధించబడి ఉన్నాం కబాబా. ఇప్పుడు మనం ఏం చేద్దాం షబాబా? పెదనాన్న, ఈయన తప్పకుండా మన సమాచారాన్ని అందిస్తారు. ఈ సమాచారం వాళ్ళకి అందితే వాళ్ళు తప్పకుండా కాపాడడానికి వస్తారు. అరటిపండు మొత్తం మీరే తినేకూడదు, మిగతా వాళ్ళకు కూడా కాస్త మిగల్చాలి. ఏంటి అనుమానమా? ఇదే ఏం మిగులుస్తుందో చూడు. కోతులు అరటిపళ్ళని మిగులుస్తాయా ఏంటి? మన గుంపు కావాలంటే ఒకటే ఉండొచ్చు, కానీ నేను మాత్రం కాదు. నన్ను ఇంకోసారి కోతన్నావంటే నేను కొట్టే పిచ్చాన్ని చేస్తాను. ఇలాంటి కోతులు బఫూన్ లాగానే మారుస్తాయి, సింహం లాగా మార్చగలదా ఏంటి? ఇలా చూడండి, మాటి మాటికి దాన్ని కోతి అని పిలవకండి. దానికి కోపం వస్తుంది. దాన్ని ఏనుగని చెప్తే సంతోషంగా ఉంటుంది. కానీ ఏనికి తొండ ఉంటుంది కదా. అవును బాస్, తొండంతో కొబ్బరి చెట్టు పైన టెంకాయ లాగుతాయేంటి? పెదనాన్న వచ్చేసారు. అరే, ఇక్కడ అన్ని తలకిందులుగా ఉన్నాయే. పెదనాన్న ఈ పక్షి అంట. ఆయన పేరే పెదనాన్న. ఇది యువరాణి పెంపుడు పక్షి. అవును బాస్, పెంపుడు ప్రాణి పెంచడానికంతా మనకి టైం లేదు. పెంపుడు ప్రాణి అంటే యువరాణి పెట్టని అర్థం. అలా చూడండి, ఇదేదో తీసుకొచ్చింది. నన్ను కబాబాని బంధించి సుల్తాన్ జైల్లో బంధించాడు. తమ్ముడు, కానీ నువ్వు మా ముందే కదా నుంచున్నావు. రే గాడిద, యువరాజును యువరాణిని సుల్తాన్ జైల్లో బంధించాడట. యువరాణినే ఇందులో రాసి పంపించింది. అందరూ బాగా విన్నారా? సమస్య తీరిపోయింది. మీ పిల్లలు సుల్తాన్ జైల్లో ఉన్నారు. వెంటనే వాళ్ళని తెచ్చుకోండి, వెళ్ళండి. అది కుదరదు. సుల్తాన్ని ఎదిరించడానికి మా దగ్గర అంత సైన్యం లేదు. మీరేం దిగులు పడకండి, వాళ్ళని విడిపించడానికి మేం కూడా వస్తాం. అనయ్య, పోయిన జన్మలో బండి మనకి శత్రుగా ఉన్నాడా ఏంటి ఇలా ఇరికిస్తున్నాడు? అవును బాస్, వాళ్ళని విడిపించాలని బన్నీయే చెప్పేశాడుగా, మనం వెళ్లాల్సిందేగా. థాంక్స్ తోతారాం. రేపు ఉదయం సుల్తాన్ కోటకి మనందరం వెళ్తున్నాం. కాస్త ఆగండి, మా మనుషులు వీళ్లతో రారు. ఎందుకంటే దీన్ని ఒక పక్క కొట్టమంటే ఇంకో పక్క కొట్టి వాళ్ళ మనుషుల్నే ఖాళీ చేస్తుంది. నేనైనా కనీసం కొడుతున్నాను కదా. వాడు ఒంటరిగా వెళ్ళాడంటే దెబ్బలే తింటాడు. కళ్ళు కనబడకుండా వాళ్ళ మీదే వెళ్ళి పడతాడు. సరే సరే వదిలేయండి. ఇక నుండి మీరిద్దరూ వేరువేరుగానే గొడవ పడండి. రేపు వచ్చేటప్పుడు మీ సైన్యాన్ని తెస్తే చాలు. తెల్లవారేలోగా అన్ని ఏర్పాట్లు చేయండి.
అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటలా చూస్తున్నావు? మేము కోటలోకి వెళ్లి యువరాజు యువరాణిని వెతుకుతాం. మీరు బయట సిపాయిల్ని గమనిస్తూ ఉండండి. ఇదెందుకు వాళ్ళతో చెప్తున్నారు? అది నేను చూసుకుంటానులే. మేమేమి ఇక్కడికి అరటి పళ్ళు తినడానికి రాలేదు, మేమే చూసుకుంటాం. నువ్వు ముందు నిన్ను చూసుకో, అర్థమైందా? ఓవర్ గా మాట్లాడుకో, లేదంటే నిన్ను చూసుకోవడానికి 10 మంది కావాల్సి వస్తది. అరే ముందు ఇలా తలపడ్డా ఆపండి. ఏ పని చేయడానికి వచ్చామో ముందు ఆ పని చేయండి. ముందు అందరూ విడివిడిగా వెళ్ళండి. సర్దార్, మీరు మీ మనుషుల్ని తీసుకుని లెఫ్ట్ లో వెళ్ళండి. సేనాధిపతి, మీరు మీ మనుషుల్ని తీసుకుని రైట్ లో వెళ్ళండి. సరే వాళ్ళు రైట్ అన్నారమ్మా, లెఫ్ట్ కాదు. లెఫ్ట్ రైట్ నాకు చెప్పక్కర్లేదు, ఎలా వెళ్ళాలో నాకు తెలుసా. మనం కోటలోకి వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపెట్టి తీరాలి. ఎందుకని కనిపెట్టాలి? ఎవరినైనా అడిగితే వాళ్ళే చెప్తారు కదా. ఒక డాంకీపై మరొక డాంకీ కూర్చుంది. ఏంటి అనుమానమా? కానీ మనం అంతఃపురంలోకి వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపెట్టాలి. అన్నిటికీ మనం దారి కనిపెట్టుకుంటూ ఉండలేము. దానికి మనం కోట లోపలికి వెళ్ళాలని సరిగ్గా చెప్పు. అంతే కదా, పని అయిపోయింది. అవును బాస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మావయ్యలు చూడు, అలాగే లోపలికి వదలడానికి. ఇప్పుడు వాళ్ళందరూ మీ మావయ్య అయితే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా, మావయ్య మావయ్య కాస్త దారి వదలండి అని. అన్నయ్య, మా నాన్న అంటూ ఉంటారు మెథడ్ ని సరైన సమయంలో యూజ్ చేయాలని. వీళ్ళతో వాదించి మీ మెథడ్ ని ఎందుకని వేస్ట్ చేస్తున్నారు? ఏయ్, దొంగతనం చేస్తున్నావా? ఇతన్ని మన సుల్తాన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. హే ఫ్రెండ్స్, కోటలోకి వెళ్ళడానికి ఐడియా దొరికింది. ఈ గాడిదే మనల్ని తీసుకెళ్తుంది. నేనెలా తీసుకువెళ్తాను? అరే రే, నేను నిన్ననలేదు, నీ గాడిద. నువ్వు దాని మీదే కదా కూర్చున్నావు. తీకండి. నా కొట్టిని నాశనం చేశారు. డబ్బేవో. గాడిదని అడగండి, అదే కదా ఎగిరి తన్నింది. తమ్ముడు, నా దగ్గర అసలు డబ్బులు లేవు. అరే, బుర్రతో కాదబ్బా, రూపాన్ని చూసి చెప్తున్నారు. ముందు నా డబ్బేవో. నా మీద చేస్తావా? అయ్యో నా గుడ్డు. సారీ మిత్రమా, నాకు ఇంకో దారి లేదు, నన్ను క్షమించు. రేయ్, మీ దుకాణంలోకి వెళ్ళి గొడవ పడండ్రా, మీకెంతో ధైర్యం. ఏమైంది? అయ్యా, వీళ్ళు నా దుకాణాన్ని నాశనం చేసి దానికి డబ్బులు కట్టనంటున్నారు. ఈ న్యాయం ఏంటో మీరే అడగండి. ఏం చేస్తారో చేసుకోండి. అలాగా, వాణ్ణి ఖైదు చేసి సుల్తాన్ దగ్గరికి తీసుకురండి. నన్నేమైనా చేసుకోండి, కానీ నా ఫ్రెండ్స్ మీద చెయ్యి వేశారు. అలాగా, అయితే వాళ్ళని కూడా ఖైదు చేసి తీసుకురండి. ఐడియా పని చేసింది. తమ్ముడు, ఈ సిపాయిలు నాకన్నా చాలా తెలివి తక్కువ వల్ల ఉన్నారు. నాకే అర్థమైంది, కానీ వీళ్ళకి అర్థం కాలేదు. నువ్వు ఈ కోట లోపలికి రావడానికి ఇలా చేసావని వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అన్నయ్య, అసలు వీడికి మెథడ్ ఉందా లేదా? వీడిని అంతఃపురం నుంచి బయటికి తరిమేయండి. కొంతమంది ఇక్కడ యుద్ధం చేయండి, మరి కొంతమంది యువరాజుని యువరాణిని వెతకండి. అవునబ్బా, నేను వెళ్ళి చూసుకుంటాను. ఇంకా సైనికులు రావడానికి ముందే మనం లోపలికి వెళ్దాం, పదండి. ఇంత పెద్ద అంతఃపురంలో ఎక్కడైనా వెతకాలి. యువరాజా, యువరాణి, మీరు ఎక్కడ ఉన్నారు?
దొరికారా? లేదయ్యా. నీకు లేదు. దొరికారా? లేదు, కోట చాలా పెద్దదిగా ఉంది. అరే కోటని చూడడానికి వచ్చాం, చెరసాల్లో కదా వెతకాలి. అవును బాస్, ఇప్పుడు హనీ జోర్దార్ ఏం చెప్తున్నారు అనుకుంటున్నావు? ఇంత పెద్ద కోటలో చెరసాల ఎలా వెతకాలని అంటున్నారు. ఒక్కో రూమ్ వెతకడానికి మనకి టైం లేదు. పట్టుకోండి వాళ్ళని. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, మిమ్మల్ని ఆగండి. ఆగుతారా లేదా? ఆగండి. పదండి పదండి పదండి. ఈత కొట్టుకుంటూ వెళదాం, ఈత కొట్టుకుంటూ వెళదాం. నీళ్ళు రాయిలా ఉందేంటి? అయ్యో నొప్పిగా ఉంది. అరే ఇవి నీళ్లు కావు, నేలపై నీళ్ల డిజైన్ చేశారు. ఇలా చూడండి, నేను వీళ్ళని చూసుకుంటాను, మీరు వెళ్ళి చెరసాలను వెతకండి. అదిగో చూసారా, అక్కడ ఉన్నారు యువరాజు యువరాణి. ఇది అందాల గోడ. బయటికి రండి, బయట మీ సైనికులు ఎదురు చూస్తూ ఉన్నారు. వసీర్, నేను అనుకుంటున్నాను ఈ అంతఃపురం మీద ఇంకో అంతఃపురం కట్టాలని. ఎలా ఉంది నా ఐడియా? బాగుందా? వామ్మో, చాలా దారుణంగా ఉంది. ఏమన్నావు? అరే ఎంత అరుదైన ఆలోచన ఇది. ఇప్పుడు నా బుర్రలో మీ ఆలోచన ఒకటి వస్తోంది. మళ్ళీనా? ఏంటి మళ్ళీనా? ఏం చేయను ప్రభు, నేను మీ బానిసను, నా బుర్ర మీ బానిస, అందువల్ల ఇలా వస్తోంది. సరే చెప్పు, ఆ ఆలోచన ఏంటో చెప్పు. ప్రభు, అదిగో ఆ కనపడుతున్న కొండపైన ఒక కోట కట్టి దాన్ని నాకు ఇచ్చేయండి. ఇక్కడ మీ ఇష్టానుసారం ఉండండి, ఆడండి, పాడండి. సరిగ్గా చెప్పావు. నేను ఇక్కడ ఆడొచ్చు, పాడొచ్చు. పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు. లేదు, మీరు నిలబడ్డారు ప్రభు. అరే వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళని పట్టుకోండి. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. పట్టుకోండి త్వరగా. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోవడానికి వీల్లేదు. రండి రండి, త్వరగా రండి, పట్టుకోండి. అటువైపు వెళ్దాం. రండి రండి. యువరాజు యువరాణి తప్పించుకుంటున్నారు, పట్టుకోండి వాళ్ళని. త్వరగా రండి. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇది షార్ట్ కట్ మిత్రమా. నువ్వు కింద పోకో. నువ్వు నిజంగానే నాకన్నా చాలా తెలివిగా ఉన్నావు. నేను గాడిదే, కానీ తెలివి తక్క దద్దమని. వావ్, నా డైలాగ్ ని నువ్వు చెప్తున్నావు. సర్దార్, సేనాధిపతి.
వజీర్, నేను ఏనుగు సైన్యం తీసుకెళ్లి ఒక గుంపుతో యుద్ధం చేస్తాను, నువ్వు ఇంకో గుంపుతో అక్కడ యుద్ధం చెయ్యి, అర్థమైందా? ప్రభు, నా బుర్రలో ఇంకో ఆలోచన వస్తోంది. మళ్ళీనా? ఆలోచన మీదే అనుకోండి, కానీ నా బుర్రలో వస్తోంది. నువ్వు చెప్పిన వెంటనే నా బుర్రలోకి ఒక ఐడియా వచ్చింది. నా ఐడియాలన్నీ నీ బుర్రలోకే కదా వస్తున్నాయి, అందుకని నీ తలని పగలగొట్టి ఆ ఐడియాలన్నీ తీసి నా బుర్రలో వేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? నా ఐడియా బాగుంది కదా? మీ ఐడియా చాలా బాగుంది, అదిరిపోయింది. అరే అందరూ నోరు మొయ్యండి. నువ్వు తప్పించుకున్నావు వజీర్, వాళ్ళందరిపై దాడి చేయండి. ఓరి పిచ్చాడా, నిన్ను దెబ్బలు కొట్టమన్నారు, నిన్ను తినమనలేదు. నా మనుషులు అందరూ నాకు సహాయంగా లేరు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. 5 6 7 go 5 6 7 go and 1 and 2 and 1 2 3 4 5 6 7 go 1 2 3 4. అరే ఈ అభినయాలన్నీ తర్వాత చూపించండి, ముందు వెళ్ళి వాళ్ళతో గొడవ పడండి. ఏంటి అనుమానమా? అన్నయ్య, ఈ ఫైట్లన్నీ నాకు సూట్ కాదు. అవునబ్బా, నీకు దెబ్బ తగలదని నువ్వు లోపల నువ్వు సూపర్ అన్నయ్య. అరే జాగ్రత్త, ఇది యాంటీ ఫిరంగి, పగిలిపోతుంది. ఇప్పుడైనా నా ఐడియా నీ బుర్రలోకి వస్తుందా లేదా చెప్పు. ఇప్పుడు నా బుర్రలో ఒక అరుదైన ఆలోచన వచ్చింది. మనం ఇక్కడ నుంచి లగెత్తుకు పారిపోదాం రండి. నా పేరే హకీం, కానీ నేను చెడ్డవాడిని. ఇక్కడి నుంచి పారిపో చూద్దాం. చూడండి. ఈ రోజు నుండి ఈ రాజ్యం మీదే. ఈ సుల్తాన్ తీసుకెళ్లి కారాగారంలో బంధించండి. ఇప్పుడైనా నా ఐడియా నీ బుర్రలోకి వస్తుందా లేదా చెప్పు. ఆలోచన బానే వస్తుంది, మీ బుర్ర వల్ల నేను ఎక్కడ ఇరుక్కుపోయానే. ఏమన్నావు? నోరు మూసుకుని వెళ్ళండి. వాళ్ళు చెప్పింది వినబడిందా? నోరు మూసుకుని రండి. ఓవర్ గా మాట్లాడితే మన ఒంటికి పడదండి. నిన్ను వదలండ్రా. మీకు కృతజ్ఞతలు. మీ అందరి సాయంతోనే మమ్మల్ని బంధించిన ఆ సుల్తాన్ నుంచి మేము బయటపడగలిగాం. ఇక అంతా నా రాజ్యమే. ఏంటయ్యా ఇది? డ్రమ్స్ సౌండ్ వినపడట్లేదు, ఇది పాటుకుని డాన్స్ చేస్తూనే ఉంది. అందరూ బాగా వినండి, ఇది మా రాజ్యం, ఇది మాదే. కాస్త ఆగండి, ఇద్దరు గొడవ పడకుండా ఐక్యంగా ఉండాలి. అప్పుడు మీరే కాదు, అడవిలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలరు. నా ఉద్దేశం ఏంటంటే యువరాజు యువరాణి కలిసి ఈ రాజ్యాన్ని పాలించాలి. సైన్యాధికారి సర్దార్, మీరు కూడా మాట ఇవ్వండి. ఇక నుండి మీరిద్దరూ ఒకరికొకరు గొడవ పడకూడదు. లేదు చెప్పారుగా, ఇక వాళ్ళు గొడవ పడరు. మీరు మా కోసం చాలా సహాయం చేశారు. చెప్పండి, నేను మీకోసం ఏం చేయాలి? మా బండి కావాలి, అప్పుడే మేము ఇంటికి వెళ్ళగలము. అన్నయ్య, ఈ మెదడు లేనివాడు ఫస్ట్ టైం భలే మాట్లాడాడు కదా. సరే, ఇప్పుడు అందరూ బయలుదేరడానికి టైం అయింది. అరే ఈ కోతుల గొడవని భరించలేకపోతున్నా. ఏంటి కోతనా అన్నా? అరే నిన్ను చెప్పలేదు, నేను ఈ కోతుల్నే చెప్పాను, అర్థమైందా? ఈసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాతో కొద్ది రోజులు గడిపే వెళ్ళాలి, అప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంకోసారి మేము హాలిడేని జరుపుకోవడానికి వెళ్ళేటప్పుడు కిట్కిట్ ఇలాగే దారిని తప్పుగా చెప్పాడు అంటే మేము తప్పకుండా వస్తాము. బాయ్ బాయ్.